కనిపించని పోలీసులు షీ టీంల రూపంలో ఎక్కడ జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు. మరి ఏంది సడన్గా 1 ఇయర్ లోపలనే దాదాపు 29% నేరాలు పెరిగినాయి మహిళల మీద. అదేవిధంగా ఆ నేరాల్లో 82% మంది బాధితులు 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిలే. మరి ఎక్కడ పోయింది పోలీసింగ్? ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మరి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా, రాజ్యాంగ విలువలను రక్షిస్తానంటున్నాడు. ఏ రాజ్యాంగం అయితే ఆర్టికల్ 17 ద్వారా మరి ఈ పేద వర్గాలకు 16, 17 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆర్టికల్ 21 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో జీవించే హక్కు, అది ఎలా కలరాయబడుతున్నది. ఎస్సీ ఎస్టీల మీద నేరాలు 20% పెరిగినాయి. 20% పెరిగినాయి ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. అదేవిధంగా 142 కోట్ల విలువైన గంజాయి దొరికింది, డ్రగ్స్ దొరికినాయి. మరి మీరు ఏం పోలీసింగ్ చేస్తున్నట్టు? మరి ఇది కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అదేవిధంగా మరి డీజీపీ గారు అంటున్నారు 85,000 కేసులు మేము బుక్ చేసినాం అంటున్నాడు. అయ్యా డీజీపీ గారు, నిజంగా మీరు న్యాయబద్ధంగా కేసులు బుక్ చేసి ఉంటుంటే ఇవి 1,00,000 కేసులు అయ్యేటివి. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, బీఆర్ఎస్ సానుభూతి పరులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లలో మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఇలా 1,00,000కు పైగా పోయేటివి. మీరు ఇంకా కేసులు రిజిస్టర్ చేస్తలేరు. ఆ ముచ్చట నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చెప్తా. మీరు ఎంత ఘోరమైన 1-సైడెడ్ పోలీసింగ్ ఉన్నదంటే ఇలా తెలంగాణ పోలీస్ అంటేనే రాజకీయ కక్షలకు చిరునామాగా మారింది. చెప్పడానికి చాలా బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక పోతే ఈ వెహికల్స్ దొంగతనాలు అయితే 40% పెరిగినాయి తెలంగాణలో. అందులో 82% వెహికల్స్ 2 వీలర్స్. అంటే ఇవాళ తెలంగాణ 2 వీలర్ థెఫ్ట్కు క్యాపిటల్ అయిపోయింది. అంటే ఈ ద్విచక్ర వాహనాల దొంగలకు ఒక మరి స్వర్గం లాగా మారింది తెలంగాణ. 82% 2 వీలర్స్ దొంగిలించబడతా ఉన్నాయి. అంటే మరి 2 వీలర్స్ కొనుక్కోవాలన్నా వద్దా పేద ప్రజలు? అదేవిధంగా మీకు మోసాలు అయితే దాదాపుగా 46% పెరిగినాయి తెలంగాణలో. అందులో సైబర్ క్రైమ్ అయితే 50% పెరిగింది. నిజానికి ఏం చేస్తున్నది సైబర్ క్రైమ్ పోలీస్? మరి 50% క్రైమ్ పెరిగితే ఏం చేస్తున్నది సైబర్ క్రైమ్ పోలీస్? ఏం చేస్తుందో నేను చెప్తా ఇప్పుడు. సైబర్ క్రైమ్ ఏం చేస్తున్నదంటే, హిట్లరు 2వ ప్రపంచ యుద్ధం నాడు ఏ విధంగా అయితే గెస్టాపో అనే ఒక సంస్థను పెట్టి యూదులను ఊచకోత కోయడానికి వాడినరో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోవియట్లు ఏ విధంగా అయితే కేజీబీని వాడినరో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సైబర్ క్రైమ్ సెల్ అని హైదరాబాద్లో బషీర్బాగ్లో ఒక సంస్థ ఉంటుంది. ఆ సీక్రెట్ సంస్థను ఇలా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మిగతా ప్రతిపక్షాల మీద వాడుతున్నాడు. కేవలం బీఆర్ఎస్ మీదనే వాడుతున్నాడు, ఆయన బీజేపీ మీద వాడతలేడు. దాని మీద కూడా నాకు ఆధారాలు ఉన్నాయి, నేను అవి కూడా క్లియర్గా చెప్తా. ఇలా రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ప్రొటెక్షన్ ఫోర్స్, బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా మారిండు. బీజేపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిండ్రు, ఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్గా మారిండ్రు వీళ్ళు. ఇది మరి ఈ సైబర్ క్రైమ్ మీరు నేరాలు చూస్తే 51% పెరిగినాయి తెలంగాణలో ఈ ఒక్క సంవత్సరంలోనే. మరి నేరాలు తగ్గించాలి కదా, ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాలి కదా. మోసాలు మరి ఫిషింగ్ మోసాలు అంటున్నారు, బెట్టింగ్ ఫ్రాడ్స్ అంటున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు, ఆన్లైన్ లోన్ యాప్స్ అంటున్నారు, హనీ ట్రాప్స్ అంటున్నారు, డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు మీరు వాటి మీద ప్రజల లోపల అవగాహన తీసుకురాకుండా మీరు ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ పోలీసులను పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే నిజాలు మాట్లాడతారో ఆ నిజాల మీద పోలీసు కేసులు పెట్టాలి. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఆ యూఆర్ఎల్ తీసుకోవాలి, తీసుకొని మీరు గాంధీ భవన్ పంపిస్తారు. గాంధీ భవన్లో 4 కాంగ్రెస్ వాళ్ళు, లీగల్ సెల్ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఒక కంప్లైంట్ తయారు చేస్తారు. వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని జిల్లాలకు సర్క్యులేట్ చేస్తారు. ఆ జిల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్ పోగానే 2 నిమిషాలు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎంత ఘోరం అంటే తెలంగాణలో గౌతమ్ గౌడ్ అనే ఒక
బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక రైతు తనకు రుణమాఫీ రావడం లేదు, రైతు భరోసా రావడం లేదని చెప్పేసి ఒక వీడియో చేసిండు. బాధతోని పొలంలో ఒక ముసలాయన ఆయన, ఆ ముసలాయన వీడియో చేస్తే ఆ వీడియో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు. ఆయన 10 మందికి షేర్ చేసుకున్నాడు. ఇది తప్ప? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కాదా ఇది? ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కదా. దాని ప్రకారమే గౌతమ్ గౌడ్ చేసుకున్నాడు. ఒక్కటే ఇన్సిడెంట్ మీద 6 ఎఫ్ఐఆర్లు చేసిండండి. 6 ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు. మేము సైబర్ క్రైమ్ స్టేషన్కి పోయినాం, దిలీప్ కొనితామని ఇంకొక ఆయనను అరెస్ట్ చేసిండు. ఏం సంబంధం లేదు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా లేదు. ఏం సంబంధం లేని అరెస్ట్ చేస్తే నేను బీఆర్ఎస్ నాయకులం అందరం పోతే మీరందరూ కూడా బీఆర్ఎస్ యాక్టివిస్టులు, అందుకొరకు ఇవన్నీ బీఆర్ఎస్ సోషల్ మీడియానే మేము ఎట్టయినా చేస్తాం అని చెప్తున్నారు ఓపెన్గా పోలీసు వాళ్ళు. అంటే మీరు సైబర్ క్రైమ్ స్టేషన్ను ఈ 50% నేరాలు ఏవైతున్నాయో ఆ నేరాలను తగ్గించాల్సింది పోయి ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, భద్రాచలం నుంచి దేవరకద్ర దాకా మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజల లోపల అవగాహన కల్పించాల్సిన మీరు పొద్దున్న లేచినప్పుడు చేస్తున్న పని ఏంటి? సైబర్ క్రైమ్ పోలీసులు